అయిన 2 నెలలకే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, హెచ్ఐవి టెస్ట్ పాజిటివ్ వచ్చింది. నిన్న ఆన్లైన్ సెషన్లో ఒక అమ్మాయి బోరని ఏడుస్తూ ఏం చేయను మేడం అని అడిగితే నాకు ఒక్క క్షణం ఇట్లా నేను బ్లాంక్ అయిపోయి, అమ్మ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అంటే అరేంజ్డ్ మ్యారేజ్ మేడం, ఆనెస్ట్లీ నాకు పెళ్లికి ముందు ఎవరితోటి పరిచయం లేదు అండ్ సెక్షువల్ రిలేషన్షిప్స్ కూడా లేవు అని చెప్పి ఏడ్చింది. నాకు ఒక్క విషయం అర్థం కాదు, అసలు పెళ్లి అనగానే ముందు జాతకాలు చూసేస్తారు, తర్వాత అవేవో 30 పాయింట్లు ఏడిచేస్తాయి, అవి ఎన్ని కలిసాయో చూస్తారు, ఆస్తిపాస్తులు చూస్తారు, మీకెంత ఇస్తారు మాకెంత ఇస్తారు, తర్వాత కట్న కానుకలు, ఆడపడుచు కట్నాలు, తర్వాత పెళ్లి ఎంత గ్రాండ్ గా చేయాలి, చివరికి డ్రెస్ కోడ్లు కూడా మాట్లాడుకుంటామే. ఈ బేసిక్ బ్లడ్ టెస్టులు చేయించాకే పిల్లలు పెళ్లిళ్ళు చేద్దామన్న ఆలోచన తల్లిదండ్రులకు ఇంకా ఎందుకు రావటం లేదు? ఏ రోజుల్లో ఉన్నాం? ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచం అంతా మాట్లాడేసుకుంటున్నారు కదా, మనం ఎందుకు మారట్లేదు? తల్లిదండ్రులు తీసేయండి పక్కకి, పిల్లలు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఇద్దరం చలో బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం, అంతా బాగుంటేనే పెళ్లి అని ఎందుకు అనుకోవట్లేదు? రెండో విషయం, అసలు పెళ్లికి ముందు మీరు సెక్స్ జోలికి పోవద్దు అని కనుక నేను చెప్పానంటే కింద కామెంట్ సెక్షన్ లో దట్ ఈస్ అవర్ ఇండివిజువల్ చాయిస్, మీరెవరు మాకు చెప్పడానికి అని అడిగేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఏ రోజుల్లో పుట్టావమ్మా అని అడిగేవాళ్ళు ఉంటారు, లేకపోతే నన్ను ఏలియన్ లాగా చూసి అన్ఫాలో చేసేవాళ్ళు ఉంటారు, నాకు తెలుసు. అయినా ఏం పర్వాలేదు. అయితే మీరు ఏడిచచ్చారు, కనీసం సేఫ్ సెక్స్ చేయాలన్న ఆలోచన, ఇంగిత జ్ఞానం కూడా రావడం లేదా? అంటే ఆ క్షణికావేశంలో అసలు మీకు ఏమీ తోచట్లేదా? ఈ అసలు తెలియని మనుషులే కాదు, బాయ్ ఫ్రెండ్లు, గర్ల్ ఫ్రెండ్లు, ఏంటి లివింగ్ రిలేషన్షిప్లు, సిచ్యువేషన్షిప్లు, అన్ని టైటానిక్ షిప్పులతో సహా అన్ని షిప్పులు కలబోసి ఇప్పుడు తగలబడుతున్నారు కదా బయట. ఒక్క బేసిక్ టెస్ట్ చేయించుకోవాలన్న ఆలోచన పెళ్లి అప్పుడు రావటం లేదు, సేఫ్ సెక్స్ చేయాలని రావటం లేదు. ఫలితాలు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. అసలు ఇలా సెక్స్ గురించి ఎవరైనా ఓపెన్ గా మాట్లాడితేనే అంటారు, అందరూ ఏంటో ఇలా. కానీ తమాషా ఏంటంటే ప్రపంచంలో వరల్డ్ పాపులేషన్ లో మనం నెంబర్ 1 లో ఉన్నాం. దీన్ని ఏమనాలి? ఇంత కాంట్రాస్ట్ ఎందుకు? ఆ తర్వాత ఇలాంటివి ఏమైనా జరిగితే దయచేసి ఆడపిల్లలకి తల్లిదండ్రులు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారంట, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి మాత్రం తిరిగి రావద్దు, నీ తర్వాత ఒక చెల్లుంది, దానికి మళ్ళీ మేము పెళ్లి చేయాలి, ఏం చేసుకుంటావో నువ్వే చేసుకో అంటున్నారంట. ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? ఇలాగా పిల్లల్ని పెంచుతారు. ఏం జరిగినా నీ వెనకాల మేము ఉన్నామని ఎందుకు చెప్పలేకపోతున్నారు ధైర్యంగా? ప్లీజ్ మారండి దయచేసి. టేక్ కేర్. బై.